ఫిజిక్స్ ఇస్ బేసికలీ స్టడీయింగ్ నేచర్ అండి. మనం మొత్తం చుట్టూ జరుగుతున్న విషయాలన్నింటినీ మ్యాథమెటికల్గా థింక్ చేయడం ఫిజిక్స్ అన్నమాట. బట్ ఫిజిక్స్ నేర్చుకోవడం వలన ఏమవుతుంది అంటే, ఎస్పెషల్లీ ఐ టోల్డ్ యూ మై బ్యాక్గ్రౌండ్, ఒక మంచి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తర్వాత ఒక గ్రేట్ సైన్స్ రెండింటి కాంబినేషన్ వల్ల ఏంటి అంటే లైఫ్లో ఒక హార్మనీ అన్నమాట. మనకు ఫిజిక్స్ నేర్చుకోవడం వలన ఒక హార్మనీ వస్తుంది బేసిక్గా. అంటే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించడం, తర్వాత అట్ ద సేమ్ టైం దాని లైఫ్ కనెక్ట్ చేసుకోవడం. సో దీనివల్ల ఫిజిక్స్ నాకు ఎప్పుడు బోర్ అనిపించాల యాక్చువల్ చెప్పాలంటే. నిజానికి ఇంకొకటి ఉంటుంది యాక్చువల్గా క్లాస్లో చెప్పేటప్పుడు ఏంటంటే, ఒకప్పుడు మాకు అంటే ఇంతకుముందు మనకు 3-4 ఇన్స్టిట్యూట్సే ఉండేవి. రామయ్య గారు, కృష్ణమూర్తి, డెల్టా, తర్వాత ఇంకొకటి 2. అప్పుడు యాక్చువల్గా వీఆర్ బ్లెస్డ్ విత్ గ్రేట్ స్టూడెంట్స్. వాళ్ళతోనైతే మేము ఫిజిక్స్ చాలా నేర్చుకున్నాం. దే నెవర్ అలౌడ్ అస్ టు ఏదో కొంచెం అలా చెప్పేసి వదిలేస్తే ఊరుకునే వాళ్ళు కాదు. అదంతా మాకు తెలుసండి, అసలు ఎందుకు జరుగుతుంది అని కొంచెం వెంటబడేవాళ్ళు. సో ఆ ఫార్మేటివ్ స్టేజ్లో చాలా నేర్చుకున్నాం ఫిజిక్స్. ఇంకా తర్వాత ఈ ఎడ్యుకేషన్ అంతా ఇది కమర్షియలైజేషన్ అయిన తర్వాత ఏమైంది అంటే, ద టాప్ స్టూడెంట్స్ మైగ్రేటెడ్, టాప్ ర్యాంకర్స్ మైగ్రేట్ అంటే అట్లా కాదు, అది ఎక్కడికి వెళ్ళడం. బట్ ఇక్కడ ఈ ఫీల్డ్లో మన ఈ టీచింగ్ ఫీల్డ్లో ఏంటి అంటే, ర్యాంకుల గొడవ అని, ర్యాంకులు కొనడం అని, ఇదంతా అయిన తర్వాత టాప్ స్టూడెంట్స్ అంతా అక్కడికి దేవర్ హైజాక్డ్ యాక్చువల్లీ స్పీకింగ్. తర్వాత మాకు నెక్స్ట్ స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు టాప్ స్టూడెంట్స్ చెప్పడం ఈజీ అండి. ఫిజిక్స్ ఐఐటీజే అడ్వాన్స్డ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దాని ఫస్ట్ ఐడియాలు చెప్పాలంటే చాలా కష్టపడాలి. మరి తర్వాత పిల్లలకు చెప్పాలంటే ఏం చేయాలా? సో యూ ఆల్వేస్ కీప్ రీసెర్చింగ్. ఒక పర్టికులర్ లెసన్ చెప్పడానికి ఐ రిమెంబర్ ఒక మామూలు టెక్స్ట్ బుక్ కాకుండా ఒక 10 రీసెర్చ్ పేపర్స్ నేను చూసిన సందర్భాలు ఉన్నాయి నాకు యాక్చువల్గా. సో ఆల్ ది టైమ్ యూర్ యాక్టివ్. తర్వాత కొంచెం లెస్ ఏబుల్ స్టూడెంట్స్కి అంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి టాప్ లెవెల్ ఫిజిక్స్ చెప్పాలనుకోండి, ఇట్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ యాక్చువల్గా. సో మనకు తెలిసిందంతా చెప్పేస్తే వాళ్ళకి అర్థం అవ్వదు. సీరియస్గా చెప్తున్నాం అనుకోండి, క్లాసులో వాళ్ళకి నిద్ర వస్తుంది. సో యూ ఆల్వేస్ కీప్ రీసెర్చింగ్, కీప్ అప్డేటింగ్ అనమాట. పిల్లలకు ఫిజిక్స్ చెప్పాలి అంటే నేను ఏం చేయాలి? ఈరోజు పొద్దున్న లేస్తే ఈరోజు డిఫికల్ట్ ఐడియా ఉంది, ఇది పిల్లలకి ఎట్లా చెప్పాలని ఆలోచిస్తుంటాం అనమాట. అందుకోసం అనేది ఎప్పుడు బోర్ అనిపించాల. ఇప్పటికీ చెప్తున్నాను, మై టీచింగ్, మై నోట్స్ ఆర్ డైనమిక్. లాస్ట్ టైం నోట్స్కి టైంకి నోట్స్ చేస్తే ఒకలాగా ఉండవు అవి. సేమ్ సబ్జెక్ట్ని అక్కడ ఆడియన్స్ని బట్టి, పిల్లలను బట్టి ఎలా చెప్పాలి అనే ఆలోచన మనకు ఉంటే వీ డోంట్ ఫీల్ బోర్డ్.